సంవిధాన్. ఈ రెండు మాటల్ని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చింది. కాబట్టి నేను ప్రతి చోట ఇన్సాన్ను, సంవిధాన్ను గుర్తు చేస్తున్నాను. ఈరోజు డాక్టర్ శేషారెడ్డి గారి స్మృతిలో ఏర్పాటు చేసిన ఈ ఉపన్యాస కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వటం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే శేషారెడ్డి గారి కృషి గురించి పత్రికలలో చదవటం, ప్రజల కోసం ఆయన ఎంత కష్టపడి జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నారు అనేది తెలుసుకుని ఒళ్ళు గొగ్గురు పొడిచేది. వైద్య రంగం ఎట్లా వ్యాపారం అయిపోయిందో మనందరికీ తెలుసు. హాస్పిటల్కు పోతే లక్షలు బిల్లు వస్తుంది తప్ప రోగం అట్లాగే ఉంటుంది. మనిషి చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. చచ్చిపోయినా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా నటించి ఎక్కువ బిల్లులు వసూలు చేసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి సమయంలో కేవలం ప్రజల కోసము తన సర్వస్వాన్ని త్యాగం చేసిన డాక్టర్ శేషారెడ్డి గారి లాంటి గురించి విన్నప్పుడు అసలు మాటలు రావు. నాకు ఇంకొక విషయం తెలిసింది. ఎప్పుడో చాలా రోజుల క్రితం పుచ్చలపల్లి సుందరయ్య గారికి వీరు అనుయాయులు. ఆయన రాజకీయ రంగంలో ఉంటే నేను కూడా రాజకీయ రంగంలోకి ఎందుకు, నాకు ఈయన ఇక్కడి నుంచి పోయి మద్రాసులో వైద్య విద్య అభ్యసించి వచ్చారు. చేతిలో వైద్యానికి సంబంధించిన డిగ్రీ ఉండగా దీనితో నేను ప్రజాసేవ చేయొచ్చు కదా అని దాన్ని ప్రజా ఆరోగ్య రంగంలో మొత్తం ఆయన కృషిని అందులో పెట్టారు. విజయం సాధించారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు. అది మామూలు విషయం కాదు. జీవితాల్ని త్యాగం చేయటం అంటే మామూలు విషయం కానే కాదు. అది చేసిన వాళ్లకు తెలుస్తుంది, ఆ గొప్పతనాన్ని గుర్తించిన వాళ్లకు తెలుస్తుంది. సో మనం సగర్వంగా ఇక్కడ డాక్టర్ శేషారెడ్డి గారు ఒకప్పుడు ఇక్కడ బతికి ప్రజలకు సేవ చేశారు అని తలుచుకోవటం చాలా గొప్ప సంతృప్తినిస్తుంది. ఆ తర్వాత తెలిసింది ఆయన పేరు మీద విజ్ఞాన కేంద్రం భవనం పూర్తయింది, అది అనేక కార్యక్రమాలు చేపడుతుంది అని తెలిసినప్పుడు నాకు ఇంకా సంతోషంగా ఉంది. కొన్నేళ్ల క్రితం పుచ్చలపల్లి సుందరయ్య గారి స్మారక ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చి నేను మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడకి వెళ్ళినప్పుడు ఎంత గౌరవంగా, ఎంత గర్వంగా అనిపించిందో మళ్ళీ ఈరోజు కూడా, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి, అదే గౌరవం, అదే సంతృప్తి నాకు కలుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారికి, ఆయన మొత్తం టీముకు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పి అజయ్ కుమార్ గారు, సిహెచ్ రాజగోపాల్ గారు, డాక్టర్ ఎంవి రమణయ్య గారు, ఎన్ సతీష్ గారు, చలపతి గారు, నవకోటేశ్వరరావు గారు, జయరామరెడ్డి గారు, మధు గారు, డాక్టర్ గేయానంద్ గారు, ఎస్విఎల్ నారాయణరావు గారు మొదలైన వారు. ఇంకొక సంతోషం ఏమిటంటే డాక్టర్ గేయానంద్ లాంటి వాళ్ళ పేరు వినటమే కానీ మేము ఎప్పుడు కలుసుకోలేదు. అది కూడా ఈరోజు ఇక్కడ నాకు ఒక అవకాశం, ఇంకొక అవకాశం. ఇందాక మాట్లాడిన పరకాల ప్రభాకర్ గారు, మేము ఒకే ఆలోచన ధోరణిలో నడుస్తున్న వాళ్ళం అయినా కూడా మేము ఎప్పుడు కలుసుకునే అవకాశం రాలేదు. ఈరోజు ఇక్కడ ఈ నెల్లూరు పట్టణంలో ఈ భవనంలో జరిగింది. ఇన్ని మంచి అవకాశాలు నాకు ఇచ్చి, మంచి మీ అందరితో నా ఆలోచనలను పంచుకునే అవకాశం ఇవ్వటం కూడా చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు.